హలో గైస్, ఈ వీడియోలో మీకు బైబిట్ ఎక్స్చేంజ్లో కాయిన్స్ని ఎలా సెల్ చేయాలి, ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చెప్తాను. ఆల్రెడీ మనం ఎయిర్ డ్రాప్స్ చేసాము, లైక్ హ్యామ్స్టర్ అని, డాగ్స్, ఇలా ఇవి విత్డ్రా ఆల్రెడీ పెడతాం కదా, లైక్ బైనాన్స్ కానీ బైబిట్ కానీ. ఇలా ఈ ఎక్స్చేంజెస్కి పెట్టినప్పుడు ఎమ్మటి ఎలా సెల్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు ఎయిర్ డ్రాప్స్ రిలీజ్ చేసేటప్పుడు అందరికీ ఒకే టైంలో రిలీజ్ చేస్తాడు. లైక్ ఈ డేట్లో ఈ టైంకి రిలీజ్ చేస్తామన్నప్పుడు అందరు ఎక్స్చేంజెస్ ఓపెన్ చేసి సెల్ చేయడానికి రెడీగా ఉంటారు. మీరు ఆల్రెడీ చూసారు కదా, డాగ్స్ కానీ ఇవన్నీ ఏంటి డంప్ అయిపోయినాయి. అంటే వాళ్ళు రిలీజ్ చేసిన కానీ అందరు సెల్ చేసుకుంటారు కాబట్టి డంప్ అయిపోతాయి. సో అసలు దీంట్లో ఎలా సెల్ చేయాలో చెప్తాను. ఇప్పుడు మనకి యూఎస్డిటీ అని ఉంది కదా, బీటీసీ యూఎస్డిటీ, ఈటీహెచ్ యూఎస్డిటీ. ఇక్కడ స్క్రీన్ మీద బీటీసీ అంటే బిట్ కాయిన్, ఈటీహెచ్ అంటే ఇథీరియం. అలా యూఎస్డిటీ అంటే స్టేబుల్ కాయిన్. దాని వాల్యూ వచ్చేసరికి 85 to 90 అని, మీకు డాలర్ రేట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో మనం ఇప్పుడు యూఎస్డిటీలోకి సెల్ చేయాలి ఏదైనా. సో మీరు చూసారు కదా, ఇంటర్ఫేస్లో ఇప్పుడు ఇలా వస్తుంది. పైన ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. ఐడెంటిటీ వెరిఫికేషన్ అంటే మీరు ఖచ్చితంగా చేస్తేనే మీ డిపాజిట్స్ ఓపెన్ అవుతాయి. అంటే దాంతోపాటు యూఐడి ఉంది కదా, పైన యూఐడి మీద క్లిక్ చేసి కాపీ చేసుకోవచ్చు. యూఐడి అంటే యూనిక్ ఐడెంటిటీ. అంటే మీకు ప్రతి అకౌంట్కి డిఫరెంట్ యూఐడీస్ ఉంటాయి. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా, మీరు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసిన ఫండ్స్ పోకుండా ఉంటాయి. సో ఇది మీకు యూఐడి అంటే అది. అండ్ తర్వాత మీరు వ్యాలెట్లోకి అయితే వచ్చేసేయండి. అంటే మీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ అసెట్స్ ఉన్నాయి కదా, ఈ అసెట్స్ మీద క్లిక్ చేస్తే కింద లాస్ట్లో మీకు అసెట్స్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇందులో మీరు ఏంటి అంటే ట్రాన్స్ఫర్ అని ఉంటుంది. లైక్ ఇప్పుడు మీ అసెట్స్ అయితే కనిపిస్తాయి. ఈ అసెట్స్ని దీంట్లో ఫండింగ్ అకౌంట్ అని ఉంటుంది, యూనిఫైడ్ ట్రేడింగ్ అనే అకౌంట్ ఉంటుంది. ఇప్పుడు ఫండింగ్ అకౌంట్లో మనకు ఉన్నాయి కదా, ఫండింగ్ అకౌంట్లోని మనం సెల్ చేయలేం. ఫండింగ్ అకౌంట్ అంటే జస్ట్ అవి ఉంటాయి కానీ సెల్ చేయలేం. అందుకని మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? కన్వర్ట్ అంటే ఇలా ఒకసారి బ్యాక్ వచ్చేసి మీకు అసలు ఎక్కడ ఉంటుంది అని చెప్పి చూపిస్తాను. ఇప్పుడు హ్యామ్స్టర్ అని క్లిక్ చేస్తే అక్కడ పైన హెచ్ఎంఎస్టీఈఆర్ హ్యామ్స్టర్ మీద క్లిక్ చేస్తే యూఎస్డిటీ పేరు సెలెక్ట్ చేయండి. ఫస్ట్ అది యూఎస్డిటీ సెలెక్ట్ చేశాక మీకు ఇక్కడ బై అని సెల్ అని ఉంది. బై మీద క్లిక్ చేస్తే మీకు కొనడానికి, అంటే మన దగ్గర డాలర్స్ ఉంటే కొనొచ్చు. ఇప్పుడు సెల్, మన దగ్గర ఉన్న హ్యామ్స్టర్స్ అన్నీ కొనాలి. స్క్రోల్ చేస్తాను చూడండి. ఇప్పుడు స్క్రోల్ చేస్తే జీరో కనిపిస్తుంది. ఎందుకు జీరో కనిపిస్తుంది అంటే మీ దగ్గర ఉన్న వాల్యూ ఫండింగ్లో ఉన్నాయి, అవి యూనిఫైడ్ ట్రేడింగ్లో ఉండాలి. ఓకేనా? మళ్ళీ వినండి, ఇది యూనిఫైడ్ ట్రేడింగ్ అకౌంట్లో ఉంటేనే మనం సెల్ చేయాలి. ఇప్పుడు ఫండింగ్ నుంచి నేను యూనిఫైడ్ ట్రేడింగ్ కింద ఉంది కదా, దానికి చేంజ్ చేసుకోవాలి. అందుకని ట్రాన్స్ఫర్ ఉంది కదా పైన, విత్డ్రా పక్కన ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి పైన, అంటే పైన యూనిఫైడ్ అంటే పైన మన దగ్గర ఎందులో ఉన్నాయి, ఫండింగ్లో ఉన్నాయి, కింద యూనిఫైడ్ పెట్టి మ్యాక్స్, దీంట్లో ట్యాక్స్ అయితే ఏమి ఉండదు, కన్ఫర్మ్ చేసేయండి. కన్ఫర్మ్ చేసిన ఇన్స్టెంట్గా అయితే మీకు వ్యాలెట్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు చూసారా, సెకండ్ యూనిఫైడ్ ట్రేడింగ్లోకి వచ్చేసి. సో మళ్ళీ మీరు అసెట్స్ అయితే ఏం చేంజ్ అవ్వవు, బట్ మీరు హోమ్లోకి వచ్చేసేసి, అదే మార్కెట్స్లోకి వచ్చి పైన మళ్ళీ హెచ్ఎంఎస్టీఆర్ సెర్చ్ చేసి యూఎస్డిటీ పేరు ఓపెన్ చేయండి. ఇక్కడ బై సెల్. ఇప్పుడు ఒకసారి స్క్రోల్ చేసి చూడండి, మొత్తం మీకు ఏంటి అంటే మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ వస్తాయి. ఈ కాయిన్స్ అన్ని లైక్ ఇప్పుడు నా దగ్గర 1800 సంథింగ్ ఉన్నాయి కదా, ఒకసారి నేను స్క్రోల్ చేస్తూ వస్తాను. 1833 ఎంత ఉంటే అన్ని మనం మ్యాక్సిమం స్క్రోల్ చేసుకోవాలి. అంటే మనకి ఇష్టం వచ్చిన, అంటే మనం 50% సెల్ చేయాలనుకుంటే మీ దగ్గర ఉన్న వాటిలో 50% అనేది సెలెక్ట్ చేయండి. అండ్ దాంతోపాటు ఇది ఎలా సెల్ చేయాలి అంటే, పక్కన రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఉన్నాయి. పైన గ్రాఫ్ ఉంది చూసారా, ఆ గ్రాఫ్ అనేది దాన్ని ఇప్పుడు ఎలా పెరుగుతుంది, అది క్రిప్టో గ్రాఫ్. గ్రీన్ కలర్ ఏమో అంటే కొంచెం పెరిగే ఇండికేషన్, అది రెడ్ కలర్ ఏమో డంప్ అవుతున్నట్టు. సో ఇప్పుడు దాన్ని పక్కన ఒక వాల్యూస్ కనిపిస్తున్నాయి, రెడ్, మిడిల్ ఏమో గ్రీన్, కింద కూడా గ్రీన్. మీరు మిడిల్ దాని మీద ఇప్పుడు నేను 672 దగ్గర క్లిక్ చేసి సెల్ చేశాను, అంటే సెల్ ప్లేస్ చేశాను, ఆర్డర్ ప్లేస్ చేశాను. ఇది ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు మనం సెల్లర్, అంటే మనం సెల్ చేయడానికి ఆర్డర్ ప్లేస్ చేసాం. బయర్ అనే వాళ్ళు ఉండాలి, అంటే వాళ్ళు వాల్యూ దగ్గర కొంటే అమ్మటి సెల్ అయిపోద్ది. ఇప్పుడు నేను 672 దగ్గర పక్కన డాట్ కనిపిస్తుంది చూసారా, రెడ్ కలర్ మీద, అక్కడ మీరు సెల్ ప్లేస్ చేశారు అంతే, ఇంకా సెల్ అయిపోవాలి. కింద చూసారా, ఆర్డర్ ఓపెన్ అయ్యి ఉంది, మీరు ప్లేస్ చేశారు. అండ్ చూద్దాం, అంటే 672 దగ్గర ఎవరన్నా బై చేస్తే మన అమ్మటే అయిపోయి మనకి యూఎస్డిటీలో వచ్చేస్తాయి. మనం సెల్ చేసినమ్మంటే మన కింద చూసారా, 670 దగ్గర 2 మిలియన్ కాయిన్స్ అనేది ఎవరో సెల్ చేయడానికి ఉన్నారు. అలా మీకు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. నేను ఎందుకు, ఇప్పుడు హ్యామ్స్టర్ అనేది చాలా డంప్ అయిపోతుంది, అందుకని మనకంటే తక్కువకే అమ్ముతారు. ఇప్పుడు బయట మార్కెట్ కూడా అంతే కదా, నీకన్నా తక్కువ అమ్మితే అలా కొంటారు. ఇప్పుడు నేను క్యాన్సిల్ చేశాను, కింద క్యాన్సిల్ ఉంటుంది, మళ్ళీ క్యాన్సిల్ చేసి ఇప్పుడు 669 దగ్గర పెడుతున్నాను. ఇప్పుడు ట్రేడ్ అవుతుంది కదా, లైక్ 670 ట్రేడ్ అవుతుంది, 670 దగ్గర పెట్టాను. చూసారు, నేను పెట్టింగానే మళ్ళీ కింద కొంచెం దగ్గరకు వస్తుంది, మళ్ళీ పైకి 669, 668 అలా చాలామంది ఆర్డర్స్ ప్లేస్ చేస్తూ ఉంటారు. ఒక నిమిషం చూడండి, అంటే 1 minute వెయిట్ చేయండి, లేదు ఇంకా డంప్ అయిపోతుంది. పైన చూసారా, రెడ్ కలర్లో బాగా కింద పడిపోతుంది గ్రాఫ్. సో మీరు వద్దు ఇంకా లూజ్ అవుతున్నాను అనుకుంటే మళ్ళీ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీరు ఆర్డర్ ప్లేస్ చేసింది కింద ఉంటుంది. ఆ ప్లేస్ చేసిన ఆర్డర్ దగ్గర కింద క్యాన్సిల్ అని ఉంటుంది, పక్కన మోడిఫై ఉంటుంది, క్యాన్సిల్ చేసేయండి.
క్యాన్సిల్ చేసేసాక మీకు క్యాన్సిల్ ఆర్డర్ అని వస్తుంది పైన క్యాన్సిల్ సక్సెస్ఫుల్. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే కింద గ్రీన్ ఉంది చూసారా ఫస్ట్ లైన్లో 667 అని, ఆ 667 మీద క్లిక్ చేసి సెల్ హ్యామ్స్టర్ అని కొడతాను. చూసారా నాకు ఇన్స్టెంట్గా సెల్ అయిపోయింది. ఇన్స్టెంట్గా నాకు ఇప్పుడు చూసారా ట్రేడ్స్లో వెళ్ళిపోద్ది. అది మనకు కనపడను కూడా కనపడుతుంది, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూసారా నా సెల్ అయిపోయింది, యూఎస్డిటీ బై అయిపోయింది, అంటే 12.2 యూఎస్డిటీ వచ్చింది దాని వర్త్. మీరు అంటే ఎంతకు సెల్ అయింది ఏంటి అని ఇక్కడ చూసుకోవచ్చు. ఆర్డర్ హిస్టరీలో మనము ఆల్రెడీ క్యాన్సిల్ చేసాం కొన్ని, అవి కూడా చూపిస్తాయి. ట్రేడ్ హిస్టరీ పక్కన ఉంది చూసారా, ట్రేడ్ హిస్టరీ మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే ట్రేడ్ చేశారో, ఇప్పుడు హ్యామ్స్టర్ మనం సెల్ చేసాం, ఓకే మనం ఇప్పుడు ఏం చేద్దాం, అసెట్స్లోకి వచ్చేద్దాం. అసెట్స్లోకి వచ్చేస్తే మీకు చూసారా డాలర్స్లో చూపిస్తుంది, కాకపోతే యూఎస్డిటీలో చూపిస్తుంది. ఇందాక హ్యామ్స్టర్లో చూపించింది. వీటిని ఎలా సెల్ చేసి అంటే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు మన దగ్గర యూఎస్డిటీ ఉన్నాయి. ఇందాకేంటి ఫండింగ్లో హ్యామ్స్టర్ ఉంది కాబట్టి మనం ట్రేడింగ్ అకౌంట్కి మార్చాం. ఇప్పుడు ట్రేడింగ్ నుంచి ఫండింగ్కి మార్చేద్దాం. ఫండింగ్లో ఉంటే మనం ట్రేడ్ చేయలేం. సో ఇప్పుడు మొత్తం నా దగ్గర యూఎస్డిటీ సెలెక్ట్ చేస్తాం, మ్యాక్స్ క్లిక్ చేస్తే కన్ఫర్మ్ అయిపోద్ది. అది నాకు ఫండింగ్లోకి పడుతుంది. ఫండింగ్లో ఉంటే మనం విత్డ్రా చేసుకోవచ్చు వేరే అకౌంట్స్కి కానీ ఆర్ ఐఎన్ఆర్లోకి ఎలా సెల్ చేయాలో చెప్తాను. ఇప్పుడు యూఎస్డిటీ ఉంది కదా, ఇప్పుడు నాకు ఎందులోకి వచ్చింది, అది ఫండింగ్ అకౌంట్లో ఉన్నాయి చూడండి, పైన ఫండింగ్ మీద ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో విత్డ్రా మీద క్లిక్ చేస్తే హైడ్ జీరో బ్యాలెన్స్ మీద క్లిక్ చేయండి. హైడ్ జీరో బ్యాలెన్స్ మీద క్లిక్ చేస్తే మన దగ్గర ఎన్ని ఉన్నాయో అంటే ఏ కాయిన్స్లో ఉన్నాయో వస్తుంది. దాని మీద యూఎస్డిటీ ఉంది కదా, యూఎస్డిటీ మీద సెలెక్ట్ చేస్తే మీకేంటి అంటే 12.22 ఫండింగ్లో ఉన్నాయి. దాని మీద సెలెక్ట్ చేస్తే మీకు ఒక అడ్రస్ అడుగుతుంది. ఇప్పుడు ఎవరైతే బైనాన్స్ ఉందో బైనాన్స్లో అడ్రస్ ఎలా ఇస్తాం, ఇప్పుడు 8 డ్రాప్స్కి అయితే అడ్రస్ మెమో ఇస్తాం చూసారా, అలానే ఇక్కడ దీంట్లో ఏ దానికైతే ట్రాన్స్ఫర్ చేయాలో దానికి. అండ్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్, కొంతమంది ఏంటి అంటే చాలామందికి ఇదంతా ప్రాసెస్ ఎందుకు నేను రాదు అనుకుంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే నా యూఐడి ఉంటుంది, నేను నా యూఐడి పేస్ట్ చేసి నాకు ట్రాన్స్ఫర్ చేస్తే మీకు 0 అనేది ఫీజు పడుతుంది. అంటే మీ బైబిట్ అకౌంట్ నుంచి నా బైబిట్ అకౌంట్కి సెండ్ చేస్తానంటూ మీకు 0% ఫీజు అయితే ఉంటుంది. అండ్ ఇది కనుక ప్రాసెస్ అయిపోయాక నా వ్యాలెట్లో పడితే నేను యూఎస్డిటీ తగ్గట్టు దాని వర్త్ అనేది మీకు ఐఎన్ఆర్లో అనేది మీ ఫోన్పేకో లేదంటే గూగుల్ పేకో సెండ్ చేస్తాను. లేదా మీరే ఐఎన్ఆర్లో ట్రాన్స్ఫర్ చేసుకుందామా అనుకుంటే దానికి 2 ways ఉంటాయి. ఒకటి P2P అని, సెకండ్ది ఏమో సన్క్రిప్టో ఎక్స్చేంజ్, అంటే మన ఇండియన్ ఎక్స్చేంజ్. అది మనకి ఏంటి అంటే యూఎస్డిటీని ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసి మన బ్యాంక్ అకౌంట్ అనేది దానికి లింక్ చేయాలి. మనం కేవైసీ చేసి బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తే అప్పుడు అనేది మనం సక్సెస్ అయితే అవుతుంది. మీకు దానికి మళ్ళీ క్రిప్టో ట్యాక్స్ అనేది ఉంటుంది. సో అది అవాయిడ్ చేయడానికి మీకు తెలిసిన వాళ్ళకి సెండ్ చేసుకోండి. అండ్ కొంతమంది ఏంటంటే మన ఛానల్లో బిలో 18 ఉన్నారు, అంటే మనం కేవైసీ చేయలేము, బ్యాంక్ కూడా అవన్నీ కొంచెం ప్రాబ్లము అనుకుంటే నాకు ట్రాన్స్ఫర్ చేయండి, నేను మీకు ఐఎన్ఆర్లో అయితే ట్రాన్స్ఫర్ చేసి పంపుతాను. లేదా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకైనా సెల్ చేసుకోండి. అంటే దాని కాస్ట్ మినిమం 80 to 90 బిలోనే సెల్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు టెలిగ్రామ్లో అయితే పింక్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.